రికవరీ ఏజెంట్స్కి సంబంధించినటువంటి వాటిల్లో ఫ్రీక్వెంట్గా కాల్స్ చేసి బెదిరించటము, భయపెట్టడము, యాంగ్జైటీలోకి తీసుకుని అంటే ఆందోళన అయిపోయేలాగా తీసుకుని వెళ్ళటం చేస్తూ ఉంటారు. ఆ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఏ విధంగా కంప్లైంట్ చేయాలి? ముందుగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే కాల్ రికార్డింగ్ చేయాలి. ఓకే, మీకు విపరీతమైన కాల్స్ వస్తుంటాయి, రైట్? సరే అని మీరు ఎత్తుతారు కాల్. ఎత్తగానే ఎంత వల్గర్గా మాట్లాడతారంటే నేను ఇప్పుడు చెప్పలేను కూడా కెమెరా ముందు, అంత వల్గర్గా మాట్లాడతారండి. అంత వల్గర్గా మాట్లాడినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ వల్గారిటీ ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో మీరు సైలెంట్గా పేషెన్స్గా ఉండండి. ఫస్ట్ మీరు వాళ్ళు రెచ్చగొట్టేటప్పుడు మనం రెచ్చిపోకూడదు. వాడు ఎంత తిడతాడో తిట్టనియండి, అది వాడికే వెళ్తాయి. ఆ తిట్లన్నీ వాడికే అని అనుకోండి మైండ్లో. మీరు రికార్డింగ్ చేయండి. ఆండ్రాయిడ్ అయితే కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది, ఐఫోన్ అయితే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయాలి, లేదా ఐఫోన్ మాన్యువల్లీ వేరే ఫోన్ నుంచి రికార్డింగ్ చేయాలి. చేయండి అంటున్నా నేను. చేస్తే ఈ కాల్ రికార్డింగ్ కూడా కోర్టు లేదా ఆర్బీఐ ఎవిడెన్స్ లాగా తీసుకుంటుంది. నాగరాజు గారు సార్, అంతేకాదు ఈ కాల్ రికార్డింగ్ తర్వాత వాట్సాప్లో డైరెక్ట్గా తిడుతూ బూతులు పెడతారు. అవును, టైపింగ్ విత్ టైప్ బూతులు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, కడతాను తెలీదా, ఈఎంఐ దాటింది కదా, నువ్వు కొత్త బట్టలు వేసుకో, అసలు నువ్వు బట్టలు వేసుకుంటున్నావా లేదా, మరి ఈఎంఐ కట్టలేకపోతున్నావు, నీకు బట్టలు ఎలా ఉన్నాయి నీ దగ్గర, తిండి తిన్నావా, నిన్న బతికే ఉన్నావా అంటే తింటున్నట్టే, మరి బతికే ఉన్నప్పుడు తింటున్నప్పుడు మరి మాకు కడతాను డబ్బులు లేవా, ఇలాంటివి టైప్ చేసి మరి పంపిస్తారండి. నారాజు గారు, ఈ వీడియోస్ చూసి నాకు ఎంతోమంది కాల్స్ చేసి వాళ్ళని తిట్టిన బూతులు ఇందులో ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఇవన్నీ కేసులు వేస్తున్నాం మనం, ఇప్పుడు ఇవన్నీ కూడా కేసులు వేస్తున్నాం. ఓకే, బరాబర్ అండి.